మన నెక్స్ట్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే ఆట పరుగు పరుగు. ఎస్, పరుగు పరుగు ఆట ఆడాలంటే నా వైపు ఇద్దరు పార్టిసిపేట్స్ కావాలి, నీ వైపు ఇద్దరు పార్టిసిపేట్స్ కావాలి. పార్టిసిపేట్స్ ని పిలిచేద్దామా? వెల్కమ్ పార్టిసిపేట్స్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు మా ముత్యాలు. పరుగు పరుగు గేమ్ ఆడటానికి మా రత్నాలు రెడీగా ఉన్నారు. ఎస్, గేమ్ అంటే ఇక్కడ కాదు, ఫీల్డ్ లో చూసుకుందాం. అక్కడ చూసుకుందాం ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి అని. రత్నాల ముత్యాల అన్నది మేము ఫీల్డ్ లో తెలుసుకుంటాం. ఓకే, పద ఫీల్డ్ లోకి వెళ్దాం. ఎవరు ఆడతారో ఎవరు ఓడతారో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఫస్ట్ గేమ్ ఆడాలి. గేమ్ ఆడాలంటే కావాల్సిన ఏంటి? గేమ్ రూల్స్. ఎస్, పరుగు పరుగులో ఫస్ట్ ఒక టీం ఆడుద్ది, తర్వాత ఇంకో టీం ఆడుద్ది. ఆడే టీమ్ లో ఒక పార్టిసిపేట్ ఇందులో నిల్చుంటే ఇంకో పార్టిసిపేట్ దీన్ని ఇలా పట్టుకుంటారనమాట. లోపల నిల్చున్న పార్టిసిపేట్ రెండు చేతుల్లో రెండు ప్లేట్లు పెడతాము. ఆ రెండు ప్లేట్లలో రెండు ఎగ్స్ పెడతాము. ఒక్కొక్క ప్లేట్ అలా పెట్టి ఎగ్స్ పెడతాము. ఇక్కడ నుంచి ఒక పార్టిసిపేట్ తోస్తూ అక్కడున్న టార్గెట్ దగ్గర ఒక ఎంటీ బౌల్ ఉంటుంది. ఈ ఎగ్స్ తీసి అందులో పెట్టి మళ్ళీ రిటర్న్ రావాలి. ఓకే, సేమ్ అలానే నిల్చొని రిటర్న్ రావాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దరు మార్చుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద రూల్ గర్ల్స్, అర్థమైందా? ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ ఎగ్స్ అక్కడ పెడతారో ఆ టీం విన్నర్స్. ఆబ్వియస్లీ తక్కువ వేసిన వాళ్ళు లూజర్స్. yes, విన్నింగ్ టీమ్ కి యాజ్ యూజువల్ గా జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని గిఫ్ట్ గా ఇస్తాము. లూజర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. సో రెడీగా ఉన్నారా గర్ల్స్? పరుగు పరుగు గేమ్ ఆడటానికి ముందుగా వచ్చేస్తున్నారు మా రత్నాలు టీం. ఓకే రత్నాలు, మీ టైం స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? రెడీ, 1 2 3 గో. ఏం పేరు నాన్న? నీ పేరు? వినద్దు, సమాధానం చెప్పద్దు, అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. బవిత. అరే బవిత, ఇలాగేరా ఇలాగేరా. ఓకే, ఇటు వచ్చేసే. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి దిల్లు టైటే చేసావే. పరుగో పరుగో గేమ్ లో మరి మా రత్నాలు స్కోర్ చేసిన కౌంట్ 1 2 3 4. టోటల్ గా 4 తీసుకొచ్చారు. మీ టార్గెట్ వచ్చి 5 కాదు 6. పరుగు పరుగులో ఇచ్చిన 2 నిమిషాల టైంలో రత్నాలు టీం 4 ఎగ్స్ ని తీసుకొచ్చి ఈ బౌల్ లో వేశారు. సో మా టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ దీనికన్నా ఒకటి ఎక్కువ తీసుకొని రావాలి. సో చూద్దాం మా ముత్యాల టీం ఎలా ఆడతారు. మా రత్నాలు గెలుస్తారో చూద్దాం. yes, పరుగు పరుగు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు మా ముత్యాల టీం. yes, ముత్యాల టీం రెడీయా? 1 2 3 గో. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు పుల్లోడా. ముసుకొని కూర్చోకుండా గాలం వేసావు పప్పు కడ, సొర్ర చాప తగులుకుంది తీరింది కదరా. మురిసిపోక ముందున్నది కొంప కొల్లెరయ్యేదే. అంటే స్లోగా అలాగే వెళ్ళు, సెటిల్ గా వెళ్ళు. వచ్చి చుట్టుకున్నది ఆలి లేదు సూలు లేదు గాలేదప్ప. ఏది ఏమైనా గాని ఇల్లు గాని కట్టేలేదు. ఇల్లన్నా ఇల్లాగైతే ఒకటి
పని చేసావు తల్లి. అయ్యో చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా ఇల్లే పీకి పందిరి వేస్తావు ఏంది హైరానా టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా సొర్ర చాప తగులుకుంది తీరింది కథనా పేర్లు అడగదు చెప్పొద్దురా హీరోయిన్ చెప్పొద్దురా వెళ్ళు వెళ్ళు స్పీడ్ పరిగెత్తు టైం లేదు మనకి. టైం అప్. కింద పడి కింద పడి కింద పడి ఏ పడే. చాలా చాలా బాగా ఆడారు. ఎస్ ఇచ్చిన 2 minutes టైంలో మా ముత్యాల టీం చాలా కష్టపడి సూపర్ గా ఎంటర్టైన్ చేసి అటుపడి ఇటుపడి కింద పడి మీద పడి చాలా కష్టపడి ఎన్ని ఎక్సేసారో చూద్దాం. యాసా 1 ఒకటి ఏక్ ఒకటే ఏం జరుగుతుంది ఒకటే వేసారు. ఎస్ పరుగో గేమ్ లో ఇచ్చిన 2 నిమిషాల టైంలో రత్నాలు టీం 4 ఎక్సేస్తే మా ముత్యాల టీం 1 ఎక్కేశారు. యాజ్ యూజువల్ గా గెలిచిన టీం గెలుచుకుంటుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. మేము గెలుచుకున్నాం జోష్ ప్రింటెడ్ క్యాప్స్. గట్టిగా చెప్పండి. సూపర్ రా బంగారు తల్లులు బాగా ఆడారమ్మా.